హలో గాయ్స్, వెల్కమ్ టు పిఎస్ ఫ్యాక్ట్స్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే సూపర్గా ఉన్నాను. ఎవడు అడిగాడ్రా నిన్ను? ఎవడు అడిగాడ్రా? ఆ, ఏదో సరదాకి. ఓకే గాయ్స్, ఈరోజు మనం ప్రపంచంలోనే అందమైన మరియు విషపూరితమైన పాముల గురించి తెలుసుకుందాం. మనలో చాలామందికి పాములంటే భయం ఉంటుంది. నాకైతే వాటిని చూడంగానే నా రియాక్షన్ ఇలా ఉంటుంది. మరి మీరైతే ఏం చేస్తారో కింద కామెంట్ చేయండి. ఇకపోతే ఈ భూమి మీద చాలా రకాల పాములు ఉన్నాయి. అయితే అందులో చాలా వరకు చూడటానికి చాలా అందంగా ఉంటాయి. అయితే వాటిలో మనం ఇవాళ 5 పాముల గురించి తెలుసుకుందాం. ఇక ఎటువంటి ఆలస్యం లేకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. నెంబర్ 1, బోయిలిన్స్ పైథాన్. బోయిలిన్స్ పైథాన్ అనే ఈ పాము అందమైన పాముల్లో ఒకటి. ఈ పాములో ఉండే మంచి గుణం ఏంటంటే ఈ పాము విషం లేనిది. అయితే దీన్ని మొదటిగా న్యూగినియాలోని ఒక కొండల ప్రాంతాల్లో కనుక్కున్నారు. ఈ పాము బ్లాక్ కలర్లో మరియు అక్కడక్కడ పర్పుల్ లేదా బ్లూ షేడ్స్లో ఉంటుంది. ఈ పాము సుమారు 9.5 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ పాముని పెట్ కలెక్టర్స్ చాలా ఇష్టంగా ఎక్కువ మోతాదులో డబ్బులిచ్చి మరీ కొంటారు. ఈ పాము గంటకు 18 మైళ్ళ వేగంతో పరిగెస్తుంది. ఈ పాము యొక్క రంగు మరియు దీని సైజ్ కారణంగా ప్రపంచంలోనే అందమైన పాముల జాబితాలో చేరింది. మీకు ఈ పాము ఎలా అనిపించిందో కానీ నాకైతే ఇప్పుడు చూస్తే రాత్రి కల్లోకి వచ్చేలా ఉంది. నెంబర్ 2, ఇక్కడ కనిపిస్తున్న ఈ పాము పేరు ఎమరాల్డ్ స్ట్రీబోవా. ఈ పామును చూస్తే బాగా బలిసిన పసికిరి పాములా ఉంది. మీ ఏరియాలో పసికిరి పాముని ఏమంటారో కింద కామెంట్ చేయండి. ఇకపోతే ఈ పాములు సౌత్ అమెరికాలోని రెయిన్ ఫారెస్ట్లో తిరుగుతుంటాయి. ఈ పాము కూడా విషం లేనిదే మరియు దీని ఆకుపచ్చ మరియు వైట్ అండ్ ఎల్లో షేడ్స్ దీని అందాన్ని మరింత పెంచుతాయి. ఈ పాము సుమారు 7 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ పాము నేచర్కి తగ్గట్టు తన కలర్ని చేంజ్ చేసుకుంటుంది కూడా. ఈ పాము పుట్టినప్పుడు ఆరెంజ్ లేదా రెడ్ కలర్లో ఉంటుంది, కానీ దీనికి 12 మంత్స్ రాగానే ఇది మెల్లగా గ్రీన్ కలర్లోకి మారుతుంది. ఈ పాము యొక్క డార్క్ అండ్ లైట్ కలర్స్ వల్ల ఈ పాముని ఎక్కువ మంది పెంచుకోవడానికి ఇష్టపడతారు. ఈ పాము సుమారు గంటకు 23 కిలోమీటర్ల వేగంతో పరిగెస్తుంది. అలాగే తన ఎవరిని కూడా అంతే వేగంగా పట్టుకుంటుంది. ఇకపోతే నెంబర్ 3, ఇక్కడ మీరు చూస్తున్నది బ్రెజిలియన్ రెయిన్బో బోవా. ఈ పాము సెంట్రల్ సౌత్ అమెరికాలో ఉంటుంది. ఈ పాము ఆరెంజ్ మరియు వైట్ షేడ్స్లో బ్లాక్ కలర్స్ మార్క్స్తో ఉంటుంది. ఇదే కాక ఈ పాము అచ్చం రెయిన్బో లాగా మెరుస్తుంది. ఆ రెయిన్బో ప్యాటర్న్స్ అనేవి మనం లైట్ కింద మాత్రమే చూడగలం, ఎందుకంటే చీకట్లో మనకు పాము కూడా కనపడదు కాబట్టి. ఏదో లైన్ బాగుందని అలా వాడా. ఓకే, ఇకపోతే ఈ పాము సుమారు 6 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ పాము దాదాపు గంటకు 10 మైళ్ళ వేగంతో పరిగెస్తుంది. దీని రంగు మరియు దీని సైజ్ కారణంగా ఈ పాము మోస్ట్ పాపులర్ స్నేక్గా పిలువబడుతుంది. ఈ పామును మనుషులు ఈజీగా మచ్చిక చేసుకోవచ్చు. ఇంకో విషయం ఏంటంటే ఈ పాముకు సిగ్గు కూడా ఎక్కువే కొత్త వాళ్ళ దగ్గర. నెంబర్ 4, ఈ పాము పేరు రెటికులేటెడ్ పైథాన్. ఈ పాము ప్రపంచంలో కల్లా అందమైన పాముల్లో పెద్ద పాము. ఇది సుమారు 21 అడుగుల వరకు పెరుగుతుంది. ఈ పాము సౌత్ ఈస్ట్ ఏషియాలో ఉంటుంది. దీనిపైన ఉండే ఎల్లో అండ్ బ్రౌన్ కలర్స్ ఈ పాముని చాలా అందంగా చూపిస్తున్నాయి. ఇది ఎంత అందంగా ఉన్నా అంతే డేంజరస్ కూడా. ఈ పాముని ఎక్కువ మంది జూలలో పెడతారు. అలాగే ఈ పాముని ఎక్కువ మంది పెంచుకోవడానికి కూడా ట్రై చేస్తారు, కానీ ఇది పెంచుకోవడం అనేది ఇల్లీగల్. ఎందుకంటే ఈ పాము మనల్ని తినే అవకాశం కూడా ఉంది. అందుకనే దీన్ని జూలలో ఉంచాలే కానీ ఆవేశపడి ఇంటికి తెచ్చుకోకూడదు. ఈ పాము సుమారు గంటకు 8 మైళ్ళ వేగంతో పరిగెస్తుంది. అలాగే 600 కేజీల పైనే బరువు కూడా ఉంటుంది. ఇకపోతే నెంబర్ 5, ఇప్పుడు మనం చూస్తున్నది ఐలిష్ వైపర్. ఈ పాము చూడటానికి అందంగా ఉన్న ఈ పాము చాలా విషపూరితమైనది. ఈ పాము సెంట్రల్ అండ్ సౌత్ అమెరికాలో ఉంటాయి. ఇవి చాలా వేబ్రియంట్ కలర్స్లో కనపడతాయి మనకి. ఈ ఐలాష్ వైపర్ చాలా కలర్స్ని డిజర్వ్ చేసుకోగలదు. ఫర్ ఎగ్జాంపుల్ పింక్, గ్రీన్, ఎల్లో, బ్రౌన్ అండ్ ఆరెంజ్. ఈ పామును పెంచుకోవడం అనేది ఇల్లీగల్, ఎందుకంటే ఇది విషపూరితమైనది కాబట్టి. అయినా సరే కొందరు దూలగాళ్ళు దీన్ని పెంచుకోవాలని ఎక్కువ డబ్బులు ఇచ్చి మరీ బ్లాక్ మార్కెట్లో కొంటారు. మరి అంతలా కొనేదానికి ఈ పాములో ఏముందో. ఈ పాము కేవలం 27 అంగుళాలు మాత్రమే ఉంటుంది. చిన్న పామే కదా అని జోక్గా తీసుకోవద్దు, ఎందుకంటే ఈ పాము కనుక కాటు వేస్తే మనిషి కేవలం 20 నిమిషాల్లోనే చనిపోతాడు.
ఈ పాము సుమారు మెరుపు వేగంతో దాడి చేయగలదు. అందుకే పాంగన పడంగానే దూరంగా వెళ్ళిపోవడం మేలు. ఓకే గాయస్, ఇది ఇవాల్టి వీడియో. దీని సెకండ్ పార్ట్ కావాలంటే మినిమం 1K లైక్స్ అండ్ 500 సబ్స్క్రైబ్స్ని టార్గెట్గా పెడుతున్నాను. ఈ వీడియో మీకు ఇంట్రెస్టింగ్గా అనిపిస్తే ఈ వీడియోకి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మీరైతే ఏ పాముని పెంచుకుంటారో కామెంట్ చేయండి.